మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 1. స్టాప్ నెంబర్ వచ్చేసి A7, A8, A7, A6, A5, A2, A1 ఉంది. A1 లాస్ట్ స్టాప్ సువర్ణ భూమి. ఇక్కడ కనిపిస్తుంది లేదో జూమ్ చేసి చూద్దాం. మనకు 7:17కి ఒక ట్రైన్ వస్తుంది. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు నేను వచ్చేసి బ్యాంకాక్ ను ఇండియా వెళ్ళబోతున్నాను. నేను ప్రస్తుతానికి వచ్చేసి సాటాన్ సుఖంబీట్ అనే ఏరియాలో ఉన్నాను. నా ఏరియాలో దగ్గర ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్ ఒకటి తీసేసుకొని మనకు దగ్గరలో ఉన్న MRT ఎయిర్పోర్ట్ లింక్ రూట్ ఫైండ్ అవుట్ చేసుకొని ఆ ఎయిర్పోర్ట్ లింక్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. మీరు ఒకవేళ బ్యాంకాక్ నుంచి సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ వెళ్తున్నారు, క్యాబ్ కాకుండా ఇంకా వేరే టాక్సీ సర్వీస్ కాకుండా కొంచెం చీప్ లో అయిపోవాలి బడ్జెట్ లో అనుకుంటే మీరు ఎయిర్పోర్ట్ లింక్ రోడ్ ట్రై చేయొచ్చు. ఇప్పుడే బస్ వచ్చింది, బస్ ఎక్కాను. అరౌండ్ 8 థాయ్ బాట్స్ అలా ఛార్జ్ చేశారు. నేనున్న ఏరియా దగ్గర నుంచి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ లింక్ MRT దగ్గరికి. దాని పేరు వచ్చేసి తాయ్పై. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ నుంచి అక్కడికి రావాలి, ఎందుకంటే అక్కడే మనకు MRT స్టార్ట్ అవుతుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళేది. ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి మనకి ట్రైన్ ఉందని చెప్తున్నారు. గూగుల్లో అదే ఇన్ఫర్మేషన్ అవైలబుల్లో ఉంది. ఒకసారి నేను స్టేషన్కి వెళ్ళాక ఏ టైంలో మెట్రో వస్తుందని అని చెప్పి చెక్ చేసి మా టికెట్ ప్రైస్ ఎంత ఉన్నదో ఒకసారి చెక్ చేసి మీతో షేర్. లోకల్ బస్ స్టాప్లో దిగేశాను. మన MRTకి దగ్గర ఉన్న స్టేషన్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, కొంచెం పలకడానికి కష్టంగానే ఉంది. నేను ఇటు మ్యాప్ చూపిస్తా చూడండి. బహుశా మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఈ స్టాప్ దగ్గర నుంచి మన ఎయిర్పోర్ట్కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ A7 ఇది మనకి ఎయిర్పోర్ట్ లింక్ MRTS లైన్. మీరు చూసుకోవచ్చు, మెజెంటా కలర్లో ఉన్నది. చూసుకుంటే ఇక్కడ మనకి ట్రైన్ ట్రాన్సిస్ట్ కూడా ఉంది. లాంగ్ వెళ్ళబోయే ట్రైన్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నాయి. స్టేషన్కి వచ్చేసాను. అదే ఇంతకుముందు లోకల్ బస్లో దిగేసి ఒక 100 మీటర్స్ వాక్ చేసుకుంటూ వచ్చేస్తే మనకు నేను వెళ్ళబోయే MRT స్టేషన్ వచ్చేసింది. ఎంటర్గానే మీకు ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేసింది. అది ఎయిర్పోర్ట్ లింక్ MRTS గురించి. ఇక్కడ మనకు మీరు చూసుకోవచ్చు, ఇక్కడ A7 ఉంది, ఎయిర్పోర్ట్ రైల్ లింక్ స్టేషన్ నేమ్తో మెన్షన్ చేశారు A7. ఇది ఇక్కడ మీరు ఎక్కితే డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతుంది. మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇది నేను ఈ స్టేషన్ నుంచి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నాను. టికెట్ తీసేసుకున్నాను. సేమ్ అదే మనకు RFID కాయిన్ ఇచ్చారు. 2 సువర్ణ మూవీ అని చెప్పేసి పైకి ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 1. స్టాప్ నెంబర్ వచ్చేసి A7. కింద మీరు చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ స్టేషన్ వచ్చేసి పయాతాయ్ అంట. అదే మనకు స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుంచి A8, A7, A6, A5, A2, A1 ఉంది. A1 లాస్ట్ స్టాప్ సువర్ణ భూమి. మీకు ఇక్కడ కనిపిస్తుంది లేదో జూమ్ చేసి చూద్దాం. మనకు 7:17కి ఒక ట్రైన్ వస్తుంది. ఫైనల్లీ సువర్ణ భూమి ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. అరౌండ్ 80 థాయ్ బాట్స్ ఛార్జ్ చేశారు. అంటే 200 రూపీస్ అనుకోవచ్చు. చాలా తక్కువలో అయిపోయింది. పబ్లిక్ సర్వీసెస్ కాబట్టి చాలా తక్కువలో అయిపోతుంది. మీరు ఎవరైనా సువర్ణ భూమి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక బ్యాంకుకి వెళ్ళాలంటే మెట్రో సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను ఇన్ఫర్మేషన్ బోర్డ్ చూపిస్తాను. అదే సేమ్ స్టాఫ్ A1 నుంచి A8 వరకు. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2. మీరు వచ్చేసి ఇక్కడ A1 సువర్ణ భూమిలో ఎక్కేస్తే మీకు దగ్గరలో ఉన్న స్టేషన్ ఏదో చూసుకొని దిగేయచ్చు. ఒక 30 మినిట్స్లో వెళ్ళిపోతారు ఈజీగా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా బ్యాంకాక్ నుంచి సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ ట్రావెల్ చేస్తుంటే చాలా తక్కువలో అయిపోవాలని అనుకుంటే MRT చూస్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్. నేను అదే చూస్ చేసుకొని వెళ్ళాను. మీకు డీటెయిల్గా అది కవర్ చేశాను, ఏ స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను అనేది. మీరు దాన్ని ఫాలో అవుతూ మీ దగ్గర ఉన్న స్టేషన్ చూసేసుకొని MRTలో సువర్ణ భూమికి చాలా తక్కువ ప్రైజ్లో వెళ్ళిపోవచ్చు. నాకు అరౌండ్ 80 థాయ్ బాట్ ఛార్జ్ చేశారు నేనున్న స్టేషన్ దగ్గర నుంచి సువర్ణ భూమి ఎయిర్పోర్ట్కి. మీరు
ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాక ఇమిగ్రేషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. నో ఇష్యూ, అక్కడ ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ సెక్యూరిటీ చెకింగ్ దగ్గర మీ బ్యాగ్స్‌లో చెక్ చేసేటప్పుడు ఏదైనా 100 ఎంఎల్ కన్నా ఎక్కువ ఉంటే తీసేస్తున్నారు. నా దగ్గర ఒక మాయిశ్చరైజర్ ఉంది. బట్ దాని లేబుల్ పైన 120 ఎంఎల్ అని రాసి ఉంది. ఇండియా నుంచే తీసుకెళ్ళాను. ఇండియాలో ఎలౌ చేశారు, నో ఇష్యూ. బట్ థాయిలాండ్‌లో వచ్చేసరికి దాన్ని ఎలౌ చేయట్లేదు. లేబుల్ మీద 120 ఉండదు, తీసేశారు. మీరు కూడా దీన్ని కన్సిడర్ చేసేసుకొని ఏదైనా 100 ఎంఎల్ కన్నా మించకుండా ప్రోడక్ట్ క్యారీ చేయండి. ఒకవేళ మీరు తీసుకొని వెళ్తే వాళ్ళు పడేస్తున్నారు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.